హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా మందికి సేల్స్ జరుగుతున్నాయి కానీ ఏ టీవీ తీసుకోవాలి, ఏది బెస్ట్ టీవీ అని కన్ఫ్యూజన్తో అసలు కొట్టుమిట్లాడిపోతున్నారు. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఈ టీవీ తీసుకోవాలి, ఈ టీవీ తీసుకోవాలి, ఏదేదో బ్రాండ్ల నుంచి టీవీలు అయితే చెప్తూ ఉన్నారు, అవన్నీ తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. సో డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవద్దు. నేను మీ ముందుకి ఇప్పుడు 55 ఇంచెస్లో అసలు మీరు ఏ టీవీలు తీసుకోవాలి, బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు మీరు ఏ టీవీలు తీసుకోవాలనేది మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఈ టీవీలు తీసుకోండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. నేను రివ్యూ చేసి అయితే చెప్తున్నాను. సో వీటిలో నేను 55 ఇంచెస్ రివ్యూ చేయకపోయినా కొన్ని చేశాను, కొన్ని 43 ఇంచెస్ చేశాను. అవన్నీ కూడా సేమ్ ఉంటుంది, సైజులో మాత్రమే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను, ఏ టీవీస్ మీరు ఎక్కడ తీసుకోవచ్చు అని. సో కొంచెం 55 ఇంచెస్ అనగానే మరీ మీరు 18,000కి 20,000కి 50 ఇంచెస్ అని అట్లాంటివి వస్తుంటాయి కదా, అవాయిడ్ చేయండి. ఎందుకంటే పక్కాగా అవాయిడ్ చేయండి. మీకు అక్కడ QLED అని రాసున్నా మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దాని మీద ఏదైతే స్క్రీన్ మీద నంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నంబర్ గేమ్లో మీరైతే పడొద్దు. మీకు రియల్ టైంలో చాలా ఎక్స్పీరియన్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఫోన్లో చూడండి, మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా వచ్చినా ఎలా వస్తుందో, మిగతా కెమెరాస్ చూడండి, మీకు 100 మెగాపిక్సెల్, 120 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అని చెప్పినా సరే మీకు ఐఫోన్లో వీడియో అనేది చాలా బెటర్ వస్తుంది కదా. బికాజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా ఉంటాయి, ఆ కెమెరా యొక్క క్యాపబిలిటీస్, ఆప్టిమైజేషన్, కెమెరా యొక్క క్వాలిటీ, ఇట్లా మనకి చాలా ఆధారపడి ఉంటాయి. సో ఇట్లాగే మీకు ఆ కాంపోనెంట్స్ అనేవి చాలా మంచి అయ్యి ఉండాలి, అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇక మనం ఏమాత్రం ఆలోచన ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి డీల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను వచ్చినప్పుడు. సో చాలామంది లూట్ చేశారు, మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే పక్కనే మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది, QR కోడ్ని స్కాన్ చేయండి, డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఎప్పటికప్పుడు మీకు ఆ డీల్స్ అన్ని కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను, పర్సనల్గా మీకు వచ్చేస్తూ ఉంటాయి, మీరు లూట్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు ఏదైనా సజెషన్ కావాలంటే నేను అక్కడి నుంచి అయితే ఇస్తాను. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసిన వెంటనే మీకు హైప్ అయితే వస్తుంది, హైప్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి ఇది సజెస్ట్ చేస్తుంది, సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి టీవీ తీసుకోవడానికి డబ్బులు వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ మనం 55 ఇంచెస్లో తక్కువ బడ్జెట్ నుంచి చూద్దాము. TCL నుంచి T6C అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 33,000, 34,000 అట్లా అయితే ఉంటుందన్నమాట. అదే మనము ఈ సేల్కి ముందు చూసుకున్నట్లయితే 38,000 వరకు ఉండేది, ఇప్పుడు మనకి 25,890 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఒక కిల్లర్ డీల్ అయితే అవుతుంది. మీరు కనుక 55 ఇంచెస్ బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే 25,000 రూపాయల బడ్జెట్లో మీకు ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100. సో చాలా బాగుంటుంది, మీకు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కటి మీకు రిమోట్ లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది, బట్ ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు ఖచ్చితంగా. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 32,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 25,000 రూపాయల వరకు వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏవైతే డీల్స్ చెప్తున్నానో ఈ డీల్స్ అన్నీ కూడా మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు SBI క్రెడిట్ కార్డ్ కానీ SBI డెబిట్ కార్డ్ కానీ ఉండాలి. అదే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ICICI క్రెడిట్ కార్డ్ కానీ అలాగే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అప్పుడే మీకు ఈ డీల్స్ అన్నీ కూడా నేను చెప్పిన ధరకు అయితే వస్తాయి. సో చూసుకోండి, ఇవి చూసుకొని డీల్లో పార్టిసిపేట్ చేయండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ ఆఫర్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లుమియో కంపెనీ నుంచి లుమియో విజన్ 7 అనమాట. ఎంత ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయ్యాలంటే అంత ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయ్యాయి. 2-3 అవర్స్లోనే మనకి సోల్డ్ అవుట్ అయితే కనిపించాయి అనమాట. మళ్ళీ ఒక 1 డే వరకు అసలు కంప్లీట్గా రాలేదు, ఆ తర్వాత 1-2 అవర్స్ తీసుకొచ్చారు. కొంతమందికి డెలివరీస్ వస్తున్నాయి, కొంతమందికి అసలు ఆ పిన్ కోడ్కి అవైలబుల్ లేకుండా ఉన్నాయి. సో అంత ఫాస్ట్ మూవింగ్ అయితే ఉంది, ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. రెగ్యులర్గా మనకి ఇది మొన్న సేల్లో కనుక చూసుకున్నట్లయితే 29,999 రూపాయలకి అయితే వచ్చిందనమాట. అద్భుతమైన డీల్ అక్కడ మాత్రం. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, చాలామంది కూడా లూట్ చేశారు, చాలామంది థ్యాంక్స్ కూడా చెప్పారు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్గా 37,000, 38,000, 39,000 అట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కొంచెం ప్రైస్ పెరిగింది, మొన్నటితో కంపేర్ చేస్తే ఒక 1,000 రూపాయలు ప్రైస్ పెరిగి 31,000 రూపాయల దగ్గర అయితే ఉంది. ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. తర్వాత ఒకవేళ మీరు దీన్ని కొనాలంటే హ్యూజ్ ప్రైస్ అయితే పెరిగిపోతుంది, ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయండి. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టీవీ, మీకు చాలా బాగుంటుంది. ఎక్సెప్ట్ మనకి బ్లాక్ లెవెల్స్ కొంచెం మీరు కాంప్రమైజ్ అయితే చాలు, ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. అసలు స్పీడ్ అయితే మాత్రం సోనీ కంటే కూడా స్పీడ్ చాలా బాగుంటుంది చెప్పాలంటే. సో చాలా మంచి టీవీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి, TCLలో ఇక్కడ రెండు కూడా సేమ్ మోడల్తో P7K, P71K. సో రెండిట్లో ఏది తీసుకున్నా సరే మీకు బెస్ట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది మీకు తక్కువకి వస్తుంది అని అనుకుంటే ఒకటి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, ఒకటి అమెజాన్లో ఉంటుంది. ఏది తక్కువకి వస్తుంది అనుకుంటే అది తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రైస్ వచ్చేటప్పటికి P7Kకి సంబంధించినటువంటి ప్రైస్ అనమాట.
అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 38-39 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 36,000 నుంచి 36,500 వరకు చూపిస్తూ ఉంది. ఇది ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడు మీకు 34,500 రూపాయలకి ఇప్పుడు మీకు అయితే వచ్చేస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి X Pro Cine Magic అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు Xiaomi నుంచి. జనరల్గా మనకి Xiaomi నుంచి వచ్చే టీవీస్ అన్ని ఎలా ఉంటాయంటే కొంచెం వైబ్రెంట్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. బట్ ఇది మాత్రం వాటికి కొంచెం భిన్నంగా ఉంటుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకు ఒక మంచి టీవీ అయితే అవుతుంది. సో రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 44-45 వేల రూపాయల దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 41,000 రూపాయల వరకు అయితే చూపిస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 38,200 రూపాయలకి మీరు ఈ డీల్ని అయితే క్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి LG UA8200 అనమాట. ఎంతమంది కొన్నారంటే అసలు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయాయి చాలాసార్లు. స్టిల్ ఇప్పటికి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది. అంత మంచి టీవీ ఇది. వెబ్ ఓఎస్తో వస్తుంది. నాకు ఇక్కడ రెండు నచ్చవు దీంట్లో. ఒకటి చూసుకున్నట్లయితే వెబ్ ఓఎస్తో వస్తుంది అనమాట. లైక్ మీకు ఏది కావాలంటే అది మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. బట్ అన్ని మేజర్ సపోర్ట్స్ అయితే ఉంటాయి. ఓటీటీ యాప్స్ మీరు నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, జియో హాట్స్టార్ కానీ, యూట్యూబ్ కానీ ఏవైనా సరే మీకు అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. బట్ గూగుల్ టీవీలో లాగా మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోలేరు. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ రిమోట్ అనమాట. ఏదైతే రిమోట్ ఉందో ఈ రిమోట్ మనకి మ్యాజిక్ రిమోట్ సపోర్ట్తో వస్తుంది ఇది. బట్ వీళ్ళు మనకి నార్మల్ రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాజిక్ రిమోట్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ మనం ఎక్స్ట్రాగా ఇంకొక 2,200 పెట్టుకొని దీన్ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది ఇప్పుడే కొనుక్కోవాలంటే అవసరం లేదు, తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. బట్ ఇప్పుడు వాడుకోవడానికి మాత్రం వీళ్ళు మనకి నార్మల్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ విస్తా ప్రో. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సామ్సంగ్ విస్తా ప్రో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనం కొనాలి అనుకుంటే మనకి 45-46 వేల రూపాయలు ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి చూపించిన ప్రైస్ తగ్గి 39,000 రూపాయల వరకు అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని కొనాలి అనుకుంటే కార్డ్ ఆఫర్ యూజ్ చేసి మీకు 35,000 రూపాయలకి వస్తుంది. కిల్లర్ డీల్ అని చెప్తాను. 35,000 రూపాయలకి మీకు ఒక సామ్సంగ్ టీవీ 55 ఇంచెస్ అది కూడా. సో ఖచ్చితంగా మీరు దీని అయితే చూడొచ్చు. సో దీనికి సంబంధించిన రివ్యూ 43 ఇంచెస్ మన ఛానల్లో లైవ్ అయింది. నేను చాలా రోజులు అయింది దీన్ని చేసుకోవడం. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కింగ్ ఆఫ్ ద షో సోనీ బ్రావియా మార్క్ 2. సో ఖచ్చితంగా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి 55 ఇంచెస్ టీవీ కావాలంటే కిల్లర్ డీల్ అవుతుంది. రెగ్యులర్గా మీరు కొనాలి అంటే దీన్ని ఆకాశంలో ఉంటుంది దీని ప్రైస్ అనేది. ఇప్పుడు మనకి చాలా వరకు హ్యూజ్ డ్రాప్ అయింది కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. సో రెగ్యులర్గా మనకి 62, 63 అట్లా కనిపిస్తూ ఉంటుంది ప్రైస్. ఇప్పుడు మనకి 56 వరకు కనిపిస్తూ ఉంది. మనం ఒకవేళ కొనాలి అనుకుంటే ఇప్పుడు మనకి 49,990 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. అంటే 50,000 రూపాయలకి అవైలబుల్ ఉంది. చాలా వరకు ప్రైస్ అయితే డ్రాప్ అయింది. ఒకవేళ మీ దగ్గర అంత బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కింగ్ టీవీ అయితే అవుతుంది. దీంట్లో మనకి ఇంకా ఉన్నాయన్నమాట. సో బ్రావియాలో మీరు చూసుకుంటే బ్రావియా 3 కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు 55 ఇంచెస్లో ఇంకా బెటర్ టీవీస్ కావాలంటే ఇక్కడ కూడా మీకు ఇంకా కొన్ని బెటర్ టీవీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నేను ఒక మినీ ఎల్ఈడీల గురించి అయితే మాట్లాడుతున్నాను. క్యూడీ మినీ ఎల్ఈడీలు. టీసీఎల్లోకి వచ్చేటప్పుడు మనకి Q6C అని వెరీ రీసెంట్గా మన ఛానల్లో లైవ్ అయింది వీడియో. ఒకసారి చూడండి. 3 మంత్స్ వాడిన తర్వాత నేను దానికి సంబంధించిన రివ్యూ అయితే చేశాను. మన ఫ్రెండ్ ఒకరైతే తీసుకున్నారు. Q6C అనమాట. Q6CS అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అమెజాన్లో దొరికే Q6C 55 ఇంచెస్ మోడల్ అయితే నేను రివ్యూ చేశాను. దీంట్లో 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అవైలబుల్ ఉంటాయి. 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 144 హెడ్జెస్ మనకి గ్రాఫిక్స్ మోషన్ గ్రాఫిక్స్ మోడ్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. గేమ్ మోడ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడినా సరే 144 హెడ్జెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, అలాగే మీకు ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉంటుంది. అండ్ అలాగే ఓంక్యూ స్పీకర్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అయితే మీకు ఫైన్ అయితే ఉంటుంది. 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి అనమాట. 512+ అంటే మనకి రియల్ టైంలో అంత ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక నంబరు మ్యాజిక్ చెప్పాలంటే. అండ్ బట్ అయితే మీకు టీవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 52,000 రూపాయల వరకు ఉంటుంది. నేను ఆ రోజు సేల్కి ముందు 2 రోజుల ముందు ఈ వీడియో చేశాను. ఆ టైంకి కూడా 52,000 ఉంది. ఇప్పుడు మీకు 43,000 రూపాయలు కనిపిస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 40,000 రూపాయలకి వస్తుంది. కిల్లర్ డీల్. సో కళ్ళద్దుకొని ఇట్లా మీరు అప్పుడు తీసుకోవాలి ఈ టీవీని. అంత మంచి టీవీ అనమాట. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంచి టీవీ. 2 years పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉందంటే ఖచ్చితంగా మీరు కొంచెం దానికి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ మీకు ఒకవేళ కన్సర్న్ ఉంది అని అనుకుంటే. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టీవీ తీసుకున్నా బ్రైట్నెస్ అనేది ఫుల్ పెట్టుకోకుండా కొంచెం తగ్గించి వాడుకోండి. మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్పు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ నుంచి వీళ్ళ QNED అయితే ఉందన్నమాట, ఎల్జీ వాళ్ళది. సో చాలా బాగుంటుంది. దీంట్లో 8AA మాత్రమే తీసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు బ్లాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటాయి. కలర్స్ కూడా మీకు చాలా యాక్యురేట్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో పేరు పెట్టడానికే ఉండదు.
కాకపోతే ప్రైస్ అనేది మనకి చాలా ఎక్కువ అయితే ఉంటుంది. రెగ్యులర్గా మనకి 64,000-65,000 వరకు ఉంటుంది. సో ఇది 55 ఇంచెస్ టీవీ. బట్ ఇప్పుడు మనకి 61,000, 60,500 రూపాయల వరకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని కొనాలి అనుకుంటే 54,000 రూపాయలకి మీకు ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. 54,000 రూపాయల నుంచి 54,200 రూపాయల మధ్యలో మనకి ఫ్లక్చువేట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది మీ దగ్గర బడ్జెట్ ఉన్నట్లయితే. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా 3 అయితే ఉంటుంది. సో సోనీ బ్రావియా 3లో ఏంటి స్పెషల్ అని అంటే, సోనీ బ్రావియా 3లో మనకి జనరల్గా మనకి బ్రావియా 2 మార్క్ 2 నుంచి చూసుకున్నట్లయితే డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. బట్ ఇక్కడ సోనీ బ్రావియా 3కి వచ్చేటప్పటికి మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా, సో PS5 కనెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో సోనీ గురించి అయితే పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ తప్ప. చాలా మంచిగా ఉంటుంది. సో చాలామంది ఏమంటున్నారంటే సోనీ సర్వీస్ ఉండదు అని అంటున్నారు. ఎవరికో ఒకరికి ఇద్దరికి అలాంటి ఎక్స్పీరియన్స్ అయినంత మాత్రాన సోనీ సర్వీస్ ఉంటుందని కాదు, చాలా బాగుంటుంది. బట్ అది ఎవరికో ఎప్పుడొకప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది విని మనం సోనీ సర్వీస్ బాగాలేదు అని చెప్పకూడదు. ఎందుకంటే టీవీస్లో నెంబర్ 1 అంటే ఖచ్చితంగా సోనీ అనే చెప్పాలి. సో అంత మంచి టీవీని మీరు కళ్ళు మూసుకొని అయితే కొనవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ బ్రావియా 5లో మినీ ఎల్ఈడి అయితే ఉంటుంది. నా బడ్జెట్ అనేది నాకు కొంచెం ఎక్కువ ఉంది అని అనుకుంటే 55 ఇంచెస్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 1,24,000 దగ్గర అయితే ఉండేది. బట్ ఇప్పుడు మనకి ప్రైస్ తగ్గి 1,09,000 దగ్గరికి అయితే వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని కేవలం 94,000 రూపీస్కి అయితే కొనవచ్చు అనమాట. కిల్లర్ అంటే కిల్లర్ డీల్ ఇది మాత్రము. సో 55 ఇంచెస్లో సోనీ నుంచి మీకు ఒక మినీ ఎల్ఈడి టీవీ అంటే అద్రిపోయే చాయిస్ అని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా మీరు దీన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది గైస్ ఒక బడ్జెట్ సెగ్మెంట్ ఇచ్చి మీకు ఇంకా దీని తర్వాత కూడా ఉన్నాయి. బట్ అంతకంటే ఎక్కువ కొనే వాళ్ళు దాదాపు ఉండకపోవచ్చు, అందుకే నేను అక్కడికి ఆపేస్తున్నాను. ఇంకా ఎవరికైనా కావాలంటే పక్కన మీకు మొబైల్ నెంబరు డిస్ప్లే అవుతుంది కదా, దానికి వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు సజెషన్ అయితే ఇస్తాను. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇప్పుడే లైక్ చేస్తే కింద మీకు హైప్ వస్తుంది, హైప్ ఇవ్వండి. ఎక్కువ మందికి వీడియో రీచ్ అయితే వాళ్ళు కూడా ఒక మంచి టీవీ తీసుకోవడానికి ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.